ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే, అంటే దాదాపు 8 లక్షల మందికి డబ్బులు ఎగ్గొట్టనేయండి, లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళని ఆపేసేయండి. అంటే ఈ 8 లక్షల మందిలో కూడా 8 లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే ఈ 8 లక్షల మందిలో ఎస్సీలు, పేదవాళ్ళైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూడ తీసుకుని రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను నిర్దాక్షిణ్యంగా 921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు, వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని రద్దు చేశారు. ఆ దాంట్లో దాదాపు నాకు తెలిసి ఆ పేదవాళ్ళందరూ కూడా 500 నుంచి 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టుకుంటారు సొంత డబ్బు. 5 సంవత్సరాలు వృధాగా అయిపోయినాయి.